హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే నేను బ్రోకోలీ కర్రీ ప్రిపేర్ చేయడానికని మీడియం సైజ్ బ్రోకోలీని అయితే తీసుకున్నాను. ఇక దీన్ని అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్లో వేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు బటానా తీసుకున్నాను. వీటన్నింటినీ ఇలా ఒక 5 minutes వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, చాలా త్వరగా బాయిల్డ్ అయిపోతుంది. వీటిని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. దీన్నైతే మనం చాలా సింపుల్గా మన ఇండియన్ స్టైల్స్ మనం కర్రీస్ ఎలా వండుకుంటాము, క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ వాటిల్లానే ఇది సింపుల్గా వండుకుంటే సరిపోతుంది. దీనికంటూ స్పెషల్గా మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కానీ అట్లాంటివి ఏమీ లేవు. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వీటన్నింటినీ యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలి. ఇందులోకి కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని, ఇక్కడ కూడా మనకు ఆప్షన్ అండి, కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొన్ని టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటే దానికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో మనకు కావాలనుకుంటే ఆలు, క్యారెట్ ఇట్లాంటివి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. గ్రేవీ కాకుండా మనకు డ్రైగా కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. చాలామంది అయితే ఈ కర్రీ ఎలా ఉంటుందో అని సందేహంతో తినడానికైతే వెనకాడుతుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇది తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒంట్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చక్కగా సాల్వ్ అవుతాయి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే అది చక్కగా ఆయిల్లో బాయిల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఈ కర్రీ అంతా ఆయిల్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక ఆప్షన్ కూడా ఉందండి, ఇక్కడ వాటర్ యాడ్ చేసినాక ఇందులో కాస్త పెరుగు కూడా, ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా వాటర్లో బాయిల్డ్ అయ్యాక ఇందులోకి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బ్రోకోలీ అలాగే బటానా వీటన్నింటిని వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఒక 5 minutesలోనే అయిపోతుందండి ఈ కర్రీ. అన్ని కర్రీస్ లాగానే ఉంటుంది అంతే. ఇంకా ఈ బ్రోకోలీతో చాలామంది సూప్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా బ్రోకోలీ 65 కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఎలా చేస్తామో అలానే ట్రై చేయొచ్చు. ఇక ఇలా 2 minutes మనం మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే కర్రీ అయిపోయిందండి. చూడండి, ఇంత సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే అన్నంలోకి, అలాగే చపాతీలోకి, ఇంకా పూరి, దోశ ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఇలా సింపుల్గా చేసి చూడండి, ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.